ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తెలుగుదేశంలో ఇప్పుడు నారా లోకేష్ యుగం నడుస్తోంది. పేరుకే చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటికీ పెత్తనం, పనులు అన్నీను లోకేష్ కనుసైగల్లోనే జరుగుతున్నాయి. లోకేష్ ఒక కోటరిని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా అన్ని చక్కబెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో కూడా లోకేష్ డిసైడ్ చేస్తున్నారు. తన తండ్రి హయాంలో ఉన్న వారి కంటే వేరే వాళ్లను ప్రోత్సహిస్తే పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కొత్త నీరు పారించినట్లు ఉంటుందని లోకేష్ ఒక నిర్ణయానికి వచ్చి చాలా రోజులైంది. అందుకే 10 నెలల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మంత్రి పదవుల బట్వాడాలో లోకేష్ గాలి వీచిందని ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఈ క్రమంలో కొందరిని పక్కన పెట్టేశారు. వాళ్లకు అవకాశాలు ఇవ్వలేదు. అప్పట్లో తాత్కాలికంగా పక్కన పెట్టారని అనుకున్న వారు తప్పులో కాలేసినట్లే అయింది. వారిని శాశ్వతంగా ఒక మూలకు పరిమితం చేసినట్లేనని వరుస పరిణామాలు చెబుతున్నాయి. టీడీపీలో కనీసం 4-5 నేతలు తమ పొలిటికల్ కెరియర్ ముగిసినట్లేనన్న నిర్ణయానికి వచ్చేసి నిర్వేదంలో మునిగిపోయారనే చెప్పక తప్పదు. అందులో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ముందు వరుసలో ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఒకప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత. వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్ మరణం, ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మారిపోయాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు తలోదారి ఎంచుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2019 ఎన్నికల సందర్భంలో వైసీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. తెల్లవారితే వైసీపీ కండువా కప్పుకోవాల్సిన సమయంలో ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు ఫోన్. దీంతో వైసీపీ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఏపీ బీజేపీకి అధ్యక్షుడయ్యారు. చంద్రబాబు, జగన్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవీకాలం పూర్తయిన తర్వాత ఆయన మౌనాన్ని ఆశ్రయించారు. టీడీపీ కండువా కప్పుకున్నారు. సత్తెనపల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. మంత్రి పదవిని ఆశించారు, దక్కలేదు. అప్పుడే అసంతృప్తికి బీజం పడినట్టు కన్నా అనుచరులు చెబుతున్నారు. మరోవైపు సత్తెనపల్లి టీడీపీ 2 వర్గాలుగా విడిపోయింది. కన్నా సామాజిక వర్గం, చంద్రబాబు సామాజిక వర్గం వేరువేరుగా అధికారాన్ని చెలాయిస్తున్నాయి. తనను అనుమానించే రీతిలో ప్రభుత్వ పెద్దలున్నారని కన్నా కినుక వహించారని అంటున్నారు. అందుకే కన్నా లక్ష్మీనారాయణ మీడియాకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు తనపై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో వచ్చేసారి టికెట్ ఇస్తారనే నమ్మకం కూడా ఆయనకు లేనట్టు చెబుతున్నారు. కన్నా గురించి ఇప్పుడు ఒక వాదన ప్రచారంలో ఉంది. పార్టీ దూరం పెట్టింది, ఆయన కూడా దూరంగా ఉంటున్నారని చెప్పుకుంటున్నారు. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి ప్రాంత తెలుగుదేశం నేత. ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఒకప్పుడు చంద్రబాబు వ్యతిరేకి. తర్వాత పదవి కోసం ఆయన పంచనే చేరారు. వయోవృద్ధుడు కావటంతో అందరూ ఆయన్ను బుచ్చయ్య తాత అని పిలుస్తూ ఉంటారు. రాజకీయ సన్యాసం చేసేలోపు ఒకసారైనా మంత్రి కావాలన్న కోరిక ఆయనకుంది. చంద్రబాబుకు ఆయనంటే ఇష్టం లేదు. పాతతరం నేత కావటంతో లోకేష్ చల్లని చూపు ఆయనపై పడే అవకాశం లేదు. అందుకే బుచ్చయ్యకు ఎమ్మెల్యేగా ఇదే ఆఖరి అవకాశం అన్నది ఓపెన్ సీక్రెట్. యనమల రామకృష్ణుడు తూర్పుగోదావరి జిల్లా బీసీ నాయకుడు. 1990లో పార్టీ సంక్షోభంలో ఆయన చంద్రబాబు పక్షాన ఉన్నారు. ఆర్థిక మంత్రి సహా అన్ని పదవులను అనుభవించారు. కుటుంబ సభ్యులకు, అనుచరులకు పదవులు ఇప్పించుకున్నారు. నిన్నటిదాకా ఎమ్మెల్సీగా ఉన్న యనమలకు ఈసారి రెన్యువల్ చేయలేదు. మధ్యలో ఓసారి చంద్రబాబుపై లేఖాస్త్రం సంధించి ఏదో బావుకుందామని ప్రయత్నించి మరీ ఫ్లాప్ అయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీ రాకపోవటంతో ప్లేటు ఫిరాయించి ఏదేదో మాట్లాడుతున్నారు. తనకు ఎమ్మెల్సీ వద్దన్నానని, ఇస్తే రాజ్యసభ ఇవ్వాలని, లేకపోతే విశ్రాంతి తీసుకుంటానని సందేశం ఇచ్చారట. టీడీపీలో ఇప్పుడు రాజ్యసభకు కూడా 100 మంది పోటీ ఉన్నారు. యనమలను ఆ పార్టీ కాలం చెల్లిన నేతగా పరిగణిస్తోంది. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ టీడీపీలో బాగా అన్యాయం అయిపోయిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన కావచ్చు. 1-2 సార్లు ఓడిపోయిన 6 పర్యాయాలు ఆయన పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవిని ఆశించినా సంఘం డైరీ వ్యవహారంలో చంద్రబాబు మాట వినలేదన్న కోపం పార్టీ అధినేతకు ఉంది. అందుకే తనకు మంత్రి పదవి రావటం లేదని ధూళిపాళ్లకు తెలుసు. గతాన్ని మర్చిపోయి ఈసారి తనకు మంత్రి పదవి వస్తుందని నరేంద్ర కుమార్ ఎదురు చూసినా అనుకున్నది జరగలేదు. తనకు నారా లోకేష్ మద్దతుందని ఆయన చెప్పుకున్నా వంగతోటకాడ బావా అనటం కుదరదని పార్టీ పెద్దలు అనేశారు. దాంతో ఎన్ని రోజులైనా నరేంద్ర ఎమ్మెల్యేగా మిగిలిపోవాల్సిందే కానీ మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం రాదని అన్ని వైపుల నుంచి వినిపిస్తోన్నమాట. నరేంద్ర కుమార్ వచ్చేసారి పోటీ చేస్తారా, కుటుంబ వారసత్వంగా ఎవరికైనా పదవి ఇస్తారా అన్నది చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.